హాయ్ అండి. ఈరోజు మా టిఫిన్ పెసరట్టు ఉప్మా అండి. పెసరట్టు ఉప్మానే కదా అనేసి సింపుల్గా అనుకోకండి. దీని వెనక ఒక గంట పని ఉంటుంది, శ్రమ. మా పిల్లలు మా ఆయన లేకముందు ఇవన్నీ రెడీ చేసుకుంటాను నేను, లేకపోతే లెగిసిన చదివించి ఎక్కించేస్తారు. వాళ్ళకన్నా ఒక గంట ముందైనా లేకపోతే అవ్వదు టిఫిను. పెసలు రాత్రి నానబెట్టుకున్నవి ఉదయం నీట్గా గాలించాలి. గాలించిన తర్వాత పెసలు, కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి. మినపట్లు అయితే కొంచెం పలుచుకున్నా వచ్చేస్తాయి. ఇది కొంచెం తిక్కుగా ఉండాలి రుబ్బు. ఇదిగోండి ఇప్పుడు నేను చూపించినట్టు ఉండాలన్నమాట. ఇదిగోండి అల్లం మొక్క చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. ఇలాగ ఉండాలండి పెసరట్లు ముద్ద. అలాగైతే అట్లు వస్తాయి. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటే హోటల్ లాగా ఎల్లో కలర్ కూడా వస్తుంది. ఇదిగోండి ఇంకో రెండోసారి ఆడడానికి రెడీ చేసుకున్నాను. ఈలోపు ఒక పక్క చట్నీ కోసం పల్లి వేపేసి రెడీగా ఉన్నాను. పల్లీలు కొంచెం వేగాక ఈ వేపిన శనగపప్పు వేస్తాను అనమాట. ముందే వేసిస్తే మాడిపోతాయి. ఇటు సైడ్ తిన్నుపప్పు అంటారు, మనమైతే వేపిన శనగపప్పు అంటాము. ఇది ఇలాగ ఉండగా ఇంకో పక్క ఉప్మా కోసం తాలింపులు రెడీ చేసుకుంటున్నాను. ఇలాగ ఎందుకు చేస్తానంటే పెనం వేడెక్కిపోయిన తర్వాత గాబరికి ఒక్కొక్కటి మర్చిపోతాము, ప్లస్ మాడిపోతాయి. అన్నీ రెడీగా ఉన్నాయనుకో వేసి వచ్చనమాట. ఇదిగోండి చెనా పలుకులు వేగిపోయి అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేపిసి తీసేస్తాను. ఇలా చట్నీ చేస్తే చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇంకో పక్క తాలింపు కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. అట్లు వేసినప్పుడు మనం అన్నీ రెడీగా ఉంటే గాబరి ఉండదు, లేకపోతే అటు ఒకటి ఇటు ఒకటి చేతులు కాల్చుకోవడాలు అన్నీ జరుగుతుంటాయి. అందువల్ల అన్నీ ప్రిపేర్డ్గా ఉండాలి. పచ్చిమిర్చి చట్నీ కోసం వేపీసి తీసిన తర్వాత ఉప్మా తాలింపు అందులోనే జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు. ఇంకో పక్క నూక వేపుతున్నాను అనమాట తాలింపు వేగినలోగా. టైం వేస్ట్ చేయకుండా చేస్తే ఇంకా గంట ప్రాసెస్ అవుద్ది. ఇంకా కొంచెం నింపాది చేస్తే 2 hours కూడా అవుతుంది. దీనికోసం ఒకదాని పక్కన ఒకటి ప్యారలల్గా చేస్తేనే మనము వాళ్ళు తినే టైంకి టిఫిన్ అందించగలమన్నమాట. ఇదిగోండి ఉప్మా, చట్నీ కోసం తాలింపు, పెసరట్లు ముద్ద అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ ఒకటి ఇంకా మిక్స్ అయ్యింది, అసలైంది అదేని. ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా అనేసి అయిపోయావు అనుకోకండి. ఉప్మా ఇంత పలచకి చేసుకోవాలి. మనము సర్వ్ చేసేసరికి గట్టిగా అయిపోద్ది. ఇదిగోండి ఇవే మిస్ అయ్యి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు. పెసరట్లోకి ఉల్లిపాయ లేకపోతే బాగోదు కదా. ఫస్ట్ చిన్న అట్టు ఇలా వేసి తీసేసి బయట అదే అగ్గికి ఆహుతిలాగా, అంటే మొదట అట్టు తినకూడదు ఎవరైనా, అందుకోసం మొదట చిన్నది వేసి తీసేస్తాం అనమాట. ఇదిగోండి ఫస్ట్ అట్టు వేసుకోవాలి. ఆయిల్ వేయకుండా అట్టు వేస్తే బాగా వేగుతుంది. అదే ఆయిల్ వేసిస్తే తిరగదనమాట అట్టు. కొంచెం ఒక గంటని ముద్ద వేసి అలా తిప్పితే ఎంత రేఖ ఉందో అంత రేఖ మొత్తం తిరుగుతుంది. అట్టు వేసిన తర్వాత ఉల్లిపాయలు, దాని మీద కొంచెం ఉప్మా వేసుకోవాలి కొద్దిగా వేగాక. చూడండి ఉప్మా అలాగ అయిపోయింది. ఫస్ట్ అంత పలచగా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎలాగ అయిపోయింది. ఆ ఉప్మా దానిపైన వేసుకొని అట్ల కారతో మొత్తం సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఆయిల్ వేసి వేగించాలి. నెక్స్ట్ రెడీ అయిపోయినట్టే. ఈలోపు మా పిల్లలు, మా ఆయన అందరూ స్నానం చేసి రెడీగా ఉన్నారు టిఫిన్స్ కోసం. ఈ టిఫిన్ అయ్యేసరికి 9:30 ఇలాగ అయిపోయిందండి. ఎలా లేదన్నా ఇదంతా తయారు చేయడానికి గంట ప్రాసెస్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, కానీ నేను నా స్టైల్లో చెప్తున్నాను అంతే. ఇది కూడా ఒక చెప్పడమేనా అనుకోకండి. పెసరట్టు తినడానికి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.